కేసీఆర్ జన్మదినాన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం జరిగింది. కేసీఆర్ కేవలం తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగానో, తెలంగాణ రాష్ట్ర మొదట ముఖ్యమంత్రిగానో మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోయే వ్యక్తిత్వం కాదు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ జాతీయ స్థాయిలో సమున్నతంగా నిలిపిన అభినవ శిల్పి. పారిశ్రామికంగా, సామాజికంగా రాష్ట్రాన్ని ముందుకు నడపడమే కాకుండా పర్యావరణ పరంగా తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని భావించి అధికారంలో ఉన్నప్పుడు అవిశ్రాంతంగా శ్రమించిన హరిత కార్మికుడు. రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటి నుంచి హరిత తెలంగాణ అనే ట్యాగ్ లైన్ సాధించిన ప్రకృతి ఆరాధకుడు ఆయన. పంచాయతీల్లో సైతం పార్కుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో మొక్కల సంఖ్యను అమాంతం పెంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే అదిగో ఆ పచ్చని మొక్కల చెట్ల మాటన చల్లగా వర్ధిల్లుతుంది అని యావత్ దేశం చెప్పుకునేలా చేశారు. ఈమడ అడవులు తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తూ గ్రీన్ ఆర్మ్ పాత్రను పోషిస్తున్నాయి. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈమడ అడవుల పాత్ర ఎనలేనిది. ఫిబ్రవరి 17న కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా సుందర్బన్లలో మడ అడవుల్లో 10,000 మొక్కలు నాటడం జరిగింది. యువత, విద్యార్థులు, స్థానికుల సహకారంతో ఈ మొక్కలను సుందర్బన్ అడవుల్లో నాటి పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేస్తున్నామని సంతోష్ కుమార్ తెలిపారు.